కృష్ణా జిల్లా యనమలకుదురులో ఓ గేదెపై పాము కలకలం రేపింది. కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు 7-8 గేదెలు వరద ప్రవాహంలోకి దిగాయి. ఈ క్రమంలో వరదలో కొట్టుకొచ్చిన నాగుపాము ఒక గేదె కొమ్ములపైకి చేరింది. పామును గమనించిన స్థానికులు దాన్ని తరిమేందుకు రాళ్లు వేసినా అది కదలలేదు. ఆ పాము పడగ విప్పి 5-6 సార్లు గేదెను కాటు వేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒడ్డుకొచ్చిన గేదెకు యజమాని ఇంజెక్షన్లు చేయించారు. నేను ఫోటోలు తీస్తున్నాడు కొద్దిగా పైకి లేకపోతే అన్నయ్య ఫోటో తీస్తున్నాడు. ఫోటో లేదే నేను ఫోటోలు తీస్తున్నాడు కొద్దిగా పైకి లేకపోతే అన్నయ్య ఫోటో తీస్తున్నాడు. ఫోటో లేదే నేను ఫోటోలు తీస్తున్నాడు కొద్దిగా పైకి లేకపోతే అన్నయ్య ఫోటో తీస్తున్నాడు. ఫోటో లేదే నేను ఫోటోలు తీస్తున్నాడు. కృష్ణా జిల్లా యనమలకుదురులో ఓ గేదెపై పాము కలకలం రేపింది. కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు 7-8 గేదెలు వరద ప్రవాహంలోకి దిగాయి. ఈ క్రమంలో వరదలో కొట్టుకొచ్చిన నాగుపాము ఓ గేదె కొమ్ములపైకి చేరింది. పామును గమనించిన స్థానికులు దాన్ని తరిమేందుకు రాళ్లు వేసినా అది కదలలేదు. ఆ పాము పడగ విప్పి 5-6 సార్లు గేదెను కాటు వేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒడ్డుకొచ్చిన గేదెకు యజమాని ఇంజెక్షన్లు చేయించారు. నేను ఫోటోలు తీస్తున్నాడు కొద్దిగా పైకి లేకపోతే అన్నయ్య ఫోటో తీస్తున్నాడు. ఫోటో లేదే